ఈరోజు ఖమ్మం పట్టణంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారో, కొత్త పింఛన్లు ఇస్తామని, అట్లాగే 2000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్లని 4000కు చేస్తానని చెప్పి, అట్లాగే ఇంటి స్థలం ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వేస్తామని చెప్పి, ప్రతి మహిళకు కూడా 2000 రూపాయలు బ్యాంకులో వేస్తానని, ప్రతి మహిళకి ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం ఇస్తామని రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఇచ్చిన వాగ్దానాలని, ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా కొత్త పెన్షన్లు, కేసీఆర్ గారిని విమర్శించి ఆయన ఉన్నంతకాలం కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, నేను ఇస్తానని చెప్పి ఈయన అధికారంలోకి వచ్చినంతకాలం గడిచిన తర్వాత ఈయన కూడా ఇప్పటివరకు కొత్త పింఛన్ ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే పెంచుతామన్నది కూడా పెంచిన పరిస్థితి లేదు. 1600 పైచీలకు ఖమ్మం నగరంలో ఇల్లు లేని వాళ్ళు ఇళ్ల స్థలం ఉండి అప్లై చేసుకుంటే కేవలం 600 మందికి మాత్రమే 5 లక్షలు ఇస్తామని చెప్పి పేపర్ల మీద రుజువు చేసుకున్నారు. అవి కూడా ఎట్లా ఇస్తున్నారు? బేస్మెంట్ కట్టుకుంటే 1,00,000 రూపాయలు, గోడలు కట్టిన తర్వాత మిగతావి, స్లాబ్ వేసుకున్న తర్వాత మిగతావి. డబ్బులు లేని పేదవాళ్ళు బేస్మెంట్ కట్టుకోకుండా, గోడలు కట్టుకోకుండా ఉంటే వాళ్ళకి రూపాయి కూడా పడని పరిస్థితి ఉంది. అంటే డబ్బులున్న వాళ్ళ కొమ్ము గాయటం కోసమే ఈ 5 లక్షలు కూడా ఉపయోగపడుతున్నాయి తప్ప, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళకి నువ్వు ముందుగా బేషరతుగా డబ్బులు వేస్తే ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోగలరు. దాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొత్త పెన్షన్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2000 రూపాయల పెన్షన్ని 4000కు పెంచమని పెన్షన్ చేస్తున్నాం. అయ్యా, కొత్త ఏవో ఇస్తామని 6 గ్యారంటీలు హామీ ఇచ్చావు, అవి ఎట్లాగో అమలు చేయట్లేదు. ఇవాళ ఖమ్మం పట్టణం పరిస్థితి చూస్తే పారిశుద్ధ్యం వాళ్ళకి జీతం ఇవ్వాలని ఇంకో డబ్బులేని ఏం చేస్తున్నావు నువ్వు? 16,000 వైరా రోడ్డు మీద ఒక బిల్డింగ్కి, నాకు తెలిసిన బిల్డింగ్కి 16,000 గతంలో ట్యాక్స్ ఉంటే ఈరోజు 1,10,000, నేను ఎవిడెన్స్తో సహా చూపిస్తా, 1,10,000 ట్యాక్స్ వేశారు. అంటే అది ఏ పద్ధతిలో పెంచారు? ఆ పద్ధతి ఏమైనా ఉందా? ఎవరో ఏజెన్సీకి ఇస్తే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి నచ్చినట్టుగా ట్యాక్సులు వేశారు. 2,000 రూపాయలు ఉన్న ఇంటికి ఈరోజు 6,000, 7,000 ట్యాక్సులు వచ్చినాయి. అంటే ట్యాక్సులు ఇష్టం వచ్చినట్టు ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇస్తే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, దానితోటి నువ్వు పరిపాలన చేయాలనుకుంటున్నావా? ఈ బాధలు ఇట్లా ఉంది. పెట్రోల్ రేటు పెరిగి నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ఇవి ఇట్లా ఉంటే నిన్నగాక మొన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారట, క్యాబినెట్లో ఇంకా మన దాకా రాలేదు. ఫోనుకు కనుక ప్రీపెయిడ్ సిమ్ తీసుకున్నట్టుగా మీటర్లు ముందే డబ్బు కట్టి మీటర్కి ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొచ్చి పెడతారట. అంటే స్మార్ట్ మీటర్లు పెట్టి ఎక్కువ బిల్లులు వేసే దానికోసం ముందే డబ్బులు కడితే, అంటే డబ్బులున్న వాళ్ళు, ఎక్కువ డబ్బులు కడితే ఆ కరెంటు మొత్తాన్ని కూడా డబ్బులున్న ఇండస్ట్రియలిస్టులు వాడుకుంటారు, డబ్బులున్న ధనిక వర్గాల వాళ్ళు వాడుకుంటారు తప్ప పేదలకి కరెంటు ఇస్తావా నువ్వు? 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పి వాగ్దానం చేసావు, ఇచ్చావు, సంతోషం. కానీ దాన్ని కొనసాగించాలి అంటే నువ్వు ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొస్తే ఉచిత మీటర్లు ఇచ్చిన వాళ్ళు రజకులు కానీ పేద కుటుంబాల వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదా మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరికైనా వేతనం పెంచావా? ఎవరికైనా రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే మేము భావిస్తున్నాం. ఉన్న భారాలకు తోడు కొత్త భారాలు వేయాలనుకుంటే మాత్రం ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. సిపిఎం పార్టీ వాళ్ళందరినీ కూడగట్టి పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ సెలవు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. సంతోషం. కానీ ఎన్నికల ముందు ఏదైతే వృద్ధాప్య, వికలాంగులు, వితంతుల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నారు, ఆ మాట మీద ప్రభుత్వం ఏమి ప్రకటన చేయకుండా కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు. మీరు హామీ ఇచ్చిన విధంగా 4,000 రూపాయల పెన్షన్ చేయాలని, అదేవిధంగా ఏరివేత కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి తీసేస్తామన్నారు. చనిపోయిన వాళ్ళతో సంబంధం లేకుండానే కొత్త పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి ఇవ్వాలి. మీరు నిరంతరం ప్రాసెస్లో చనిపోయిన వాళ్ళే తొలగించాలని మాకేం అభ్యంతరం లేదు తొలగించడానికైనా, అది ఒక ప్రాసెస్గా చేసుకుంటూ పోవాలా. అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇవాళ మొన్న రాష్ట్ర మంత్రివర్గం కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు మాత్రమే మంజూరు చేస్తున్నారు. మొదటి దశలో 2,500 ఇచ్చిన వాళ్ళు, 3,500 ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు తగ్గిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో పేదవాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉన్నది, ఆలస్యమైంది. ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చి 30 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి పెన్షన్లు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ళు కూడా సాధ్యమైనంతమంది అర్హులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు హాజరైన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన మీద వేటు పడుతున్నది. కొత్త పింఛన్లు ఇవ్వటం ఏమో ఎరువు కానీ ఉన్న పింఛన్లన్నీ కూడా తీసివేయాలని కుట్రతోటి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఒంటరి మహిళలందరినీ కూడా పింఛన్ల నుండి తొలగించాలని ఈనాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. వృద్ధులని,
వితంతువులని అనేక మందిని సర్వే పేరుతోటి లక్షలాది పెన్షన్లను తీసివేయాలని ఒక వైపున ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపున 8 సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నాం. అనేక మంది భర్తలు చనిపోయిన సోదరీమణులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వయసు నిండిన వృద్ధులు ఉన్నారు. 8 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు కానీ ఇంతవరకు పింఛన్లు ఇవ్వాలంటే సిగ్గు చేటైన విషయం అనేది మనందరం గుర్తుంచుకొని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. పోరాడంది అమ్మ కూడా అన్నం పెట్టదు, అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు. మన పోరాటాలు చేయండి, ఉద్యమాలు చేయండి. ఈ ప్రభుత్వాలు తల ఒగ్గవు. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఈ విధంగా చలనం ఉండదు. ఈ ప్రభుత్వాలు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఆందోళన పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వం ఖబర్దార్ అనాలి. రెండో వైపున పేదలకు ఇవ్వటానికి ఏంటి నీకేముంది? ఒకవైపున పెట్టుబడిదారులకి, సంపన్న వర్గాలకి వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నావు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఇస్తే 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వచ్చు. 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నది. అందుకనే మనం పోరాడుతున్నాం, మనం చెప్తున్నాం. అనేక ఉద్యమాలు పరిష్కారం కావాలంటే పోరాడితే సాధించాం. శివాయిగూడెం కానీ, దానవాయిగూడెం కానీ, వెలుగుమట్ల కానీ అనేక ప్రాంతాలలో పేద ప్రజలు ఇల్లు వేసుకొని నివసిస్తున్నారంటే అది సిపిఎం పార్టీ ఎర్ర జెండా పోరాట ఫలితం అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకోసం మనం భవిష్యత్ కాలంలో సిపిఎం పార్టీకి ఆదరించాలి. సిపిఎం పార్టీ కార్పొరేటర్లు ఎంతమందిని అయితే మనం విజయం సాధిస్తామో, గెలిపించుకుంటామో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో నిలదీసి అడిగే హక్కు ఉంటుంది. అందుకోసం దానికోసం అనేది కాదు, ఈ ఎర్ర జెండా పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం ఉన్నది కాబట్టి మనం ఈ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం చెప్తున్నాం, మనం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఇందాక సర్లా గారు చెప్పినట్టుగా ఏ వాగ్దానాలు అమలు కావటం లేదు. ఇందాక లిస్టు ప్రకారం చెప్పాం, 2,000 నుంచి 4,000 పడ్డాయా? ఎవరికన్నా పడ్డాయా? పడలేదు. 2,500 మహిళలకు ఇస్తానని ఇచ్చిండా? 5 లక్షల ఇల్లులు ఇచ్చిండా? ఎక్కడ ఉంది మరి ఈ ప్రభుత్వం? ఎవరికి కాపు కాస్తుంది ఈ ప్రభుత్వం అనేది గమనంలో ఉంచుకొని మనం పింఛన్లు సాధించే వరకు పోరాటాలు నిర్వహించాలా. అదే కాదు, ఈ రోజున ఒక 5,000కో 6,000కో 3,000కో స్థలాలు కొని ఇల్లులు కట్టించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజుల్ని లక్షల రూపాయలు పెంచుతుంది ఈ సంవత్సరం నుండి. అంటే ఎవరు కూడా ఇల్లులు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి కనబడటం లేదు. మరోవైపున నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ 4 రోజుల్లోనే లీటర్ పెట్రోల్ ధర 7 రూపాయలు పెరిగింది. మనకు ఆదాయం లేదు, కరువు కాటకాలతో ఉన్నాం, నిరుద్యోగం పెరిగింది, పని చేస్తే కూలి లేదు. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం మన దోపిడీ చేస్తున్నాయి. అందుకోసం మనం సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద, స్థానిక సమస్యల మీద, ఇళ్ల స్థలాల విషయం కానీ, కరెంటు స్తంభాల విషయం కానీ, మంచినీటి విషయాలు కానీ, బోరు విషయాలు కానీ, పింఛన్ల విషయాలు కానీ ఏ సమస్య వచ్చినా సిపిఎం పార్టీ కార్యకర్తలు మన వార్డులో మనకు అండగా ఉంటున్నారు. అందులో సిపిఎం పార్టీకి అండనిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వారికి మద్దతు తెలియజేస్తూ మీరందరూ ఈ ఉద్యమాల్లో పాల్గొనాలి. పింఛన్లు సాధించే వరకు మన ఉద్యమం ఆగదు. ఖబర్దారీ ప్రభుత్వాల ద్వారా ప్రజలకి వెంటనే అర్హత కలిగిన వాళ్ళని పింఛన్లు ఇవ్వాలి, సర్వే చేయాలి, నిజాయితీగా మీరు దీన్ని అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ పెట్టిన ఈ ధర్నానికి జయప్రదం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ